హాయ్ అండి, వెల్కమ్ టు అందరితమ్ముల అమ్మాయి. బుధవారం తీసిన వ్లాగ్ అండి. మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం గుడ్లు కర్రీ వండుతామంటే గుడ్డు ఉడకబెడితే అస్సలు తినండి. చాలామంది ఇంట్లో పిల్లలు గుడ్లు ఉడకబెట్టినవి తినరు. ఆమ్లెట్ తింటారు, లేకపోతే గుడ్డు ఉక్కురు వేయాలి. గుడ్డుని వేరే విధంగా ఏదైనా కర్రీ చేయమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి గుడ్లుతోటి పునుగుల్లా వేసి కర్రీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. గుడ్లు పగలగొట్టి వేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేసి దాన్ని ఇలా గుంత పొంగనాల మూకుడు ఉంటుంది కదండి, అందులో పొంగనాలలాగా వేసేసుకున్నాను. ఆయిల్లో కొద్దిగా సోంపు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసి వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను. ధనియాల పొడి, కారం వేసి బాగా వేగిన తర్వాత ఈ గుడ్లు పునుగులు వేసాం కదా, అవన్నీ కూడా అందులో వేసి బాగా వేయించుకుని కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే గుడ్లతోటి పునుగుల కూర ట్రై చేయండి. పెసరట్టు వేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశానండి.